రాబోయే మరికొన్ని రోజుల్లో ఐపీఎల్ మొదలు కానుంది. మార్చి 22 నుంచి ఐపీఎల్ 17వ సీజన్ స్టార్ట్ కానుండగా తొలి మ్యాచ్లో డిఫెండింగ్ ఛాంపియన్స్ చెన్నై సూపర్ కింగ్స్తో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు టీం తలపడనుంది. అయితే ఈసారి రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు కప్ సాధించేలా కనిపిస్తుంది. ట్రోఫీ ఫేవరెట్ జట్లో టాప్లో ఉంది. గత 16 సీజన్ల నుంచి బెంగళూరు టీం సమస్య అయిన బౌలింగ్కి ఈసారి పరిష్కారం దొరికింది. రీసెంట్గా జరిగిన వేలంలో బౌలింగ్ కోసం మేనేజ్మెంట్ కొత్త ప్రయోగాలను చేసింది. అయితే యాక్షన్లో అల్జారీ జోసెఫ్ని 11 కోట్లకి, యష్ దయాల్ని 5 కోట్లు ఖర్చు పెట్టడాన్ని అభిమానులు జీర్ణించుకోలేకపోయారు. కానీ ఆర్సీబీకి ఈసారి అదృష్టం కలిసి వస్తుంది. కోట్లు పెట్టుకున్న ఆటగాళ్ల కంటే తక్కువ ధరకు సొంతం చేసుకున్న ఆటగాళ్లు సంచలన ప్రదర్శన చేస్తున్నారు. రిటైన్ చేసుకున్న ఆకాశ్దీప్ రాంచీ టెస్ట్ ఫస్ట్ ఇన్నింగ్స్లో అద్భుతంగా బౌలింగ్ చేశాడు. న్యూ బాల్తో తానెంత ప్రమాదకర బౌలరో చూపించాడు. మరికొన్ని రోజులు ఆకాశ్దీప్ అదే ఫామ్ కంటిన్యూ చేస్తే మహమ్మద్ సిరాజ్తో కలిసి ఐపీఎల్లో పేస్దాన్ని మొదలు పెడతాడు. ఆర్సీబీకి మరో లక్ తగిలింది. 2 కోట్లకే సొంతం చేసుకున్న న్యూజిలాండ్ పేస్ బౌలర్ ఫెర్గుసన్ విజృంభిస్తున్నాడు. రీసెంట్గా స్ట్రాంగ్ టీం అయిన ఆస్ట్రేలియా జట్టును వణికించాడు. ఈ ఇయర్లో ఫెర్గుసన్ ఆడిన టీ20లో మంచి పర్ఫార్మెన్స్ చేశాడు. ఆస్ట్రేలియాపై 3.5 ఓవర్లలో 12 పరుగులు ఇచ్చి 4 వికెట్లు పడగొట్టాడు. ఫామ్లో ఉన్న ఫెర్గుసన్ రావడంతో ఆర్సీబీ పేస్ బలంగా మారనుంది. డెత్ బౌలింగ్లో ఫెర్గుసన్ అద్భుతంగా బౌలింగ్ చేయగలడు. అతడితో పాటు సిరాజ్, ఆకాశ్దీప్ చెరో ఓవర్ వేస్తే డెత్ ఓవర్లలో ఆపోజిట్ టీంని కట్టడి చేయవచ్చు. ఇక విరాట్ కోహ్లీ, డూ ప్లెసిస్, మ్యాక్స్వెల్, దినేష్ కార్తిక్, క్యామరూన్ గ్రీన్లతో బ్యాటింగ్ పటిష్టంగా కనిపిస్తోంది. కరణ్ శర్మతో పాటు మ్యాక్స్వెల్ స్పిన్ సంగతి చూసుకుంటారు. రజత్ పతిదర్, అనుజ్ రావత్తో ఆల్రౌండర్ గ్రీన్ సత్తా చాటితే 16 ఏళ్ల ఆర్సీబీ కల ఈసారి తీరినట్లే. మరి ఈసారి ఆర్సీబీ బౌలింగ్పై మీరేమనుకుంటున్నారో కామెంట్ చేయండి. వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.